అక్షయ తృతీయ ఆఫర్ మే 4 వరకు. ఎంత బంగారం కొంటే అంత వెండి ఫ్రీ. ఎర్రపప్పులో ఐరన్, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. ఇవి రక్త కణాల ఉత్పత్తిని పెంచి రక్తహీనతను నివారిస్తాయి. 100 గ్రాముల ఎర్రపప్పులో సుమారు 7.5 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. ఇది రోజువారీ ఐరన్ అవసరంలో మంచి భాగాన్ని అందిస్తుంది. ఫోలిక్ యాసిడ్ రక్త కణాల నిర్మాణంలో సహాయపడుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఇది చాలా ఉపయోగకరం. ఎర్రపప్పును విటమిన్ సి ఉన్న ఆహారాలతో తీసుకోవడం వల్ల ఐరన్ శోషణ మరింత మెరుగవుతుంది. రక్తహీనత సమస్యలను తగ్గిస్తుంది. ఎర్రపప్పులో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. 100 గ్రాముల్లో సుమారు 10 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. ఈ ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. పేగు కదలికలను సాఫీగా చేస్తుంది. ఎర్రపప్పు త్వరగా జీర్ణమవుతుంది కాబట్టి జీర్ణ సమస్యలున్న వారికి ఇది అనువైన ఆహారం. ఇందులోని ఫైబర్ పేగులో మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎర్రపప్పును సూప్ గా లేదా కూరగా తీసుకోవడంతో జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది. దీనిలో పొటాషియం, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ఫోలిక్ యాసిడ్ హోమోసిస్టిన్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనిలో కొవ్వు తక్కువగా ఉండడం, ఫైబర్ అధికంగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రోజు ఎర్రపప్పు తినడం రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎర్రపప్పులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులోని ఫైబర్, ప్రోటీన్, గ్లూకోజ్ శోషణను నెమ్మదిస్తాయి. రక్తంలో చక్కెర ఆకస్మికంగా పెరగకుండా నిరోధిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆహారంలో ఎర్రపప్పును చేర్చడం ద్వారా రక్త చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.